భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో 10 మంది గంజాయి ముఠా అరెస్ట్, 4 కిలోల పైగా గంజాయి స్వాధీనం. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికల పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా, మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థులు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం, వృద్ధురాల్ని గెంటేసిన సర్కార్ దవాఖాన సిబ్బంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి మీడియా కవరేజ్కు వెళ్తే మీడియాపై ఎనుగుతురు పోలీసుల ఉత్సాహం. గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం సీఎం కప్ క్రీడలు దోహదపడతాయి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే అయ్యప్ప స్వాములతో అయ్యప్ప స్వామి 18 బండి మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. వరంగల్ నగరంలోని రంగసాయిపేట ప్రాంతానికి చెందిన దివ్య చికెన్ సెంటర్ యజమాని నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. స్వాములంతా కలిసి స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతూ తాను ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకుని మహాపడి పూజ నిర్వహించానని, ఈ పూజకు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. श्री पूर्ण विश्रांत समेदारिहरपुत्र धर्मशास्त्रे नमः सुवन दिव्य मंत्र पुण्डितम पार्वती हृदयानंदम शास्तारं नमाम्यहं स्वामी शरणमय्यप्प विप्रस्वामी शरणमय्यप्प मत्तमादङ्गगमनं कारुण्यामृतपूर्जं सर्वविघ्नहरं देवं शास्तारं नमाम्यहं स्वामी शरणमय्यप्प अस्मत्कुले स्वामी ज्योति इंपॉर्टेंट स्वामी ఆశీర్వదించగలని స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి స్వామి శరణమయ్యప్ప. స్వాములందరికీ స్వామి శరణం. నేను రంగసాయిపేట నాయుడు కొంపు శంభుడిపేట. నా పేరు నవీన్ రెడ్డి. బిజినెస్ దివ్య చికెన్ సెంటర్, నాయుడు పెట్రోల్ పంప్. నేను 14 సంవత్సరాల కానుంచి ఈ మాల వేసుకోబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా
పడి కానీ పట్టం కానీ ప్రతి సంవత్సరం నేను యథావిధిగానే ఇలానే కొనసాగుతున్నాను. ఆ దేవుడు నాకు అందరికీ అష్టైర్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం పడి పూజ ఘనంగా ఈరోజు స్వాములు దాదాపు ఒక 250 నుంచి 300 మంది మాతా స్వాములు కానీ అందరి స్వాములు కానీ మొత్తం 500-600 మంది ఈరోజు ఈ కార్యక్రమంకు అందరూ హాజరైండు. స్వామి అయ్యి శరణమయ్యప్ప. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శుక్రవారం పరిసర ప్రాంతాల్లో పులి సంచారంపై టామ్ వేయించారు. రుద్రగూడెం సమీపంలో పులి తన పిల్లలతో తిరుగుతుందని సమీప ప్రాంత రైతులు ప్రజలు రాత్రివేళ అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. ఒకవేళ బయటకు వచ్చిన రైతులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు సూచించారు. రుద్రగూడెం గ్రామ ప్రజలకు నల్లబెల్లి పోలీసు వారి సూచన ఏమనగా రుద్రగూడెం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలలో పులి వలన గ్రామ ప్రజలు పనులు త్వరగా పూర్తి చేసుకొని ఇళ్లలోకి చేరుకోవాలని పోలీసు వారి సూచన. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ పూర్తి చేసి 990 మార్కులు సాధించిన ముత్యాల రక్షిత అత్యుత్తమ ఫలితాలను సాధించి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచిన ఈ విద్యార్థినికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25,000 నగదును బహుమతిని ప్రకటించగా నేడు ఈ పారితోషికాన్ని రక్షితకి అందజేసిన గౌరవవర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అనంతరం విద్యార్థి రక్షితకు పుష్పగుచ్చం అందజేసి శాల్వతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం రక్షిత ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అనే కోర్సు ఇంజనీరింగ్లో చేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన నిరుపేద విద్యార్థులకు సహాయం అందించి సహకరిస్తున్నందుకు ప్రజాప్రభుత్వానికి ఎమ్మెల్యే నాగరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. దాని మీద పెద్ద పెద్ద చెత్త కుప్పలు ఉన్నాయి. దాంతో ఏమైతుంది, రూఫ్ దెబ్బతిని బిల్డింగ్ అంతా కొలాప్స్ అవుతుంది. వీటిపైన ఏమి చెప్పాలో సూచనిస్తాం. ఫస్ట్ మీ సమస్యలు ఏమున్నాయి చెప్పండి. ఒకరు చెప్తారా, ఇద్దరు చెప్తారా, చెప్పండి. ठीक है, उसको छोड़ दो आप, बेफिक्र से टाइम सर. ठीक है, अच्छा ఇండ్లలో ఉండేవాళ్ళు ఆ రకంగా ఈ అండర్ డ్రైనేజ్ చేస్తే భవిష్యత్తులో ఇంకా మేము ఆ రకంగా ఆరోగ్యంగా ఉండేటువంటి పని చేసుకుని మా పిల్లలు సాగుకునేటువంటి పద్ధతి ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇళ్ళ ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఎంతమంది కిరాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఇలా ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఎంతమంది కిరాయికి. ప్రాపర్ వాళ్ళు ఎంతమంది అంటే అప్పుడు అలాట్మెంట్ ఏమన్నా లీగల్ ఏమన్నా అలాట్మెంట్ బయట వాళ్ళు వచ్చి మాట్లాడితే హౌసింగ్ బోర్డు లో ఉంటుంది. అది రెండోది డ్రైనేజ్ సిస్టమ్ చాలా భయంకరంగా నాకు తెలుసు. డ్రైనేజ్ కూడా అండర్ డ్రైనేజ్ చేపిస్తాం ఒకటి. రెండోది ఇప్పుడు ఏదైతే మెయింటెనెన్స్ అనేది చాలా భయంకరంగా మీరు అంటే 16 మంది ఒక కమిటీ వేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మేడం నేను పై వరకు ఎక్కించాను, వీళ్ళందరూ ఎక్కించాను. ఎందుకంటే నేను నాకు తెలిసింది ఎట్లా ఇది చూసింది, కళ్ళతో చూసింది. దాన్ని ఏ విధంగా చక్కదిద్దాలో, ఏ విధంగా మళ్ళీ డైవర్ట్ చేయాలనేది ఒకటి. రెండోది ప్రధాన సమస్య అండర్ డ్రైనేజ్ అన్నో అది కూడా తీస్తాం, సమస్య అది కూడా తీస్తాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది మీరు అందరు కోఆపరేట్ చేసి మీరందరూ ఒక కమిటీ వేసుకొని, ఇప్పుడు ఓనర్స్ ఎవరెవరు కిరాయికి ఇచ్చిందో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. ఎవరు సొంతంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. ఎంతమంది అయితే అంటే అర్థమైంది, ఎంతమంది అలాంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. అలాగే ఎవరైతే కిరాయికి ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. వాళ్ళ ఓనర్ల పేర్లు, నెంబర్లు కూడా ఇవ్వండి. సో దాన్ని మేము సమీక్ష చేస్తాం. అలాగే ఇప్పుడు కొన్ని ప్లాట్స్ అలాంటి ఇంద్రమ్మ ప్లాట్స్ అవి అట్లనే ఉన్నాయి కాకుండా. సో ఇవన్నీ సమీక్ష చేసి ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళకి అందించే ప్రయత్నం కూడా
మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి అది మేము కలెక్టర్ గారు మీ అందరూ కంప్లీట్ కూర్చొని మేడంతో మాట్లాడి తప్పనిసరిగా ఇల్లు ఎలా విధంగా అలాట్ చేయాలి అనేది ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా వాళ్ళని అందరినీ పరీక్షించి వాళ్ళకి ఇల్లు ఎక్కడ అలాట్ చేయాలి ఏంటనేది చూస్తాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. దాన్ని ఎలా పట్టించుకునే నాదులు మీకు మెయిన్గా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఏంటంటే మున్సిపాలిటీ కూడా మేడం కూడా తీసుకొని వచ్చిన హౌసింగ్ డీ గారిని తీసుకొచ్చిన ఎంఆర్ఓని తీసుకొచ్చిన హౌస్ నెంబర్ లేదన్నది దానిపైన మేడం కలెక్టర్ మేడంతో మాట్లాడి హౌస్ నెంబర్ కూడా మీరు సండే రోజు మీరంతా కూర్చొని కానీ పంప్ చేయించి మంచిగా మెయింటెనెన్స్ ఇప్పుడు మేము చేపిస్తాం మేడం చేపిస్తాం అనుకో రేపు మళ్ళీ మెయింటైన్ చేయకుంటే ఎక్కడ ఇచ్చిన బొంగలు కట్టలేదు. అదే కాదు ఒకరు ఇద్దరు చాలు. ఎందుకంటే 15 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి 15 మంది 16 మెంబర్స్ 16-19 మందిలో ఒక కమిటీ వేసుకోండి. కమిటీ వేసుకొని దానికి తలా 50-100 క్లీన్ చేసుకునేటట్టు కూర్చుకునేటట్టు చేయాలి. ఎంత గట్టిగా ఉన్నాయంటే పైన మట్టి నిండి ఉన్నది అంత నిండా నీళ్ళు ఆగినాయి. నీళ్ళు ఆగినాక గోడలు కలగదు. గోడలు వచ్చి కూలిపోతాయి. గడ్డి పెరిగింది, చెట్లు పెరిగినాయి. అట్లనే మీకు డ్రైనేజ్ సమస్యల్లో తప్పనిసరిగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతల్లో ఇస్తాము. మొదటి విడత డిసెంబర్ 28 నాడు వేయబోతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ 2024 సంబంధించి క్రైమ్ రౌండప్ మీడియా సమావేశాన్ని శనివారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పోలీసులు ముందస్తు ప్రణాళికల సమాచారంతో నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించడం జరిగిందని, ముఖ్యంగా పోలీసులు నేరాలను కట్టడి చేయడంతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గత ఏడాదితో పాటు ప్రస్తుత ఏడాది జరిగిన నేరాలను ఓవరాల్ క్రైమ్ అగైన్స్ ది బాడీ అది తగ్గింది. మేజర్ క్రైమ్స్ తగ్గింది. ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో మైనర్ ఇంక్రీజ్ ఉంది. రికవరీ పరంగా చూస్తే లాస్ట్ ఇయర్ రికవరీ అరౌండ్ 48% ఉండేవాళ్ళు, ఈసారి మనకు 30% ఉంది. కానీ మేజర్ రీజన్ ఈసారిగా జరిగిన బ్యాంకింగ్ రాయపర్తి బ్యాంక్ లో జరిగిన దొంగతనంతో ఈ డిఫరెన్స్ వచ్చింది. లేకపోతే ఈసారిగా కూడా 50% రికవరీ ఉంది. ఆ కేసు మిగిలితే ఈ రాయపర్తి కేసులో కూడా పోలీస్ టీం చాలా హార్డ్ వర్క్ చేసి విదిన్ 15 days మొత్తం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అందరు అక్యూజ్ ఐడెంటిఫై చేసి 4 పట్టుకోవడం జరిగింది, ఇంక్లూడింగ్ ది A1. కొంతమంది ఇప్పుడు కూడా బయట ఉన్నారు. మన టీం ఈ పని మీద ఉంది. సో ఐఎమ్ హోప్ఫుల్ రికవరీ విల్ బి బెటర్ ఇన్ ఫ్యూచర్. థర్డ్, మనకు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పరంగా చూస్తే కూడా దేర్ ఇస్ కమెండబుల్ అచీవ్మెంట్. ఎస్పెషలీ గుట్కా కేసెస్ ఆల్మోస్ట్ 1.59 crore ప్లస్ గుట్కా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది.
గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం సీఎం కప్ క్రీడలు దోహదపడతాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టిన సీఎం కప్ 2024 క్రీడా పోటీలలో భాగంగా జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు జేఎన్ఎస్ గ్రౌండ్లో జరుగుతున్న బాలికల మరియు బాలుర హ్యాండ్స్ బాల్ క్రీడలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు శ్రీ కెఆర్ నాగరాజు, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికి తీయడం, ప్రతిభావంతులను రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం ద్వారా దేశానికి పతకాలు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడా శాఖ అధికారి అశోక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా జట్టుతో ఫోటో సెషన్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయి నుండి క్రీడారంగం. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికా పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులను బదిలీ చేసి వేరే ఉపాధ్యాయులను మా పాఠశాలకు ఎందుకు పంపించారంటూ విద్యార్థుల ఆందోళన. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థినులు విషయం తెలుసుకొని విద్యార్థులను సముదాయించిన విద్యాధికారి ప్రభుదాస్. మీకు మంచి జరగాలని, మీకు మంచి విద్య రావాలని, మీకు నష్టం జరగద్దని, మీకు చదువు రావాలని కదా నేను ఆరాటపడుతుంది మీ కొరకు. ఇంకా నేను సంతోషపడతా కదా, ఆలోచన చేయండి. మీరు కొద్దిగా దాకా ఇట్లే కూర్చుంటే నేను చిక్క వరకు విసిగిపోతా కదా. విసిగిపోయి నేను సార్కు రిపోర్ట్ ఇస్తే చాలా మన మధ్యలో ప్రేమ ఆప్యాయత దెబ్బతింటుంది కదా బిడ్డ, అవునా కదా. వెళ్తే సంతోషపడతాం కదా. ఇప్పుడు మీరు ఎట్లాగో తినడానికి ఖచ్చితంగా నిలబెట్టాలి, అది నా ధర్మం. ఒక బిడ్డగా, ఒక తండ్రిగా నిలబెట్టాలి. తినడం కష్టం దొరికిపోతే కాబట్టి ఇప్పుడే వచ్చి ఇంకా సంతోషపడతారు. మెను మారుస్తున్నామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అయినా మారని తీరు. కేజీబీలో ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో 10 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి. నిర్మల్, అనంతపేట కేజీవీబీలో 10 మంది విద్యార్థులు ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగ్గా ఉడకకపోవడంతో పాఠశాలలో దాదాపు 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అందులో 5గురి పరిస్థితి మెరుగుపడడంతో పాఠశాలలకు పంపించారు. మరో 5గురిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఎంఈఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధిలో చేరినట్లు, అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దానిని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి? తగ్గిందా? తగ్గింది. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే అందరు కేజీ వేయరా? రూరల్ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైంది. వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు నొస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది 10 మంది విద్యార్థులని. అందులో 5గురు ఓకే ఉన్నారు. ఇంకో 5గురు కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము. ప్రస్తుతం అందరు 10 మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు.
ఇక అన్నం కొంచెం ఉడకడం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కోసం పోలీసుల అత్యుత్సాహం. ట్రాఫిక్లో అంబులెన్స్లను ఆపేస్తున్న పోలీసులు మొన్న మెదక్ పర్యటనలో, నిన్న హైదరాబాద్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్. నవభారత నిర్మాత, దర్శకుడు, అసలైన మేధావి, దయాహృదయుడు మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర దయకృతజ్ఞత ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన స్నేహితులు, కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన గొప్పతనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. కేసీఆర్ గారికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. దాదాపు 2 సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన, సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన, అదేవిధంగా తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో వారు కలిసినప్పుడు, వారు ఎదురుపడ్డప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఎట్లా ఉంది మీ తెలంగాణ అంటూ వారికి దిశానిర్దేశం చేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ 2004లో క్యాబినెట్లో చేరిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాకుండా మీ డిమాండ్లో న్యాయం ఉంది, మీ కోరికలో న్యాయం ఉంది, తప్పకుండా మీ ఆశయం ఫలించాలి అని కాంక్షించిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటేయడమే కాకుండా ప్రపంచంలో మన దేశానికి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఒక సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, అందరివాడుగా భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన నాయకుడికి ఈరోజు మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి నివాళి అర్పించాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా రవిచంద్ర గారు, దామోదరరావు గారు అందరం కూడా కలిసి వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి గురుశరణ్ కౌర్ గారిని, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా కలిశాం. డాక్టర్ సింగ్కి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతించాలని కోరుకున్నాం. ఈ సందర్భంగా ఇలాంటి మహానుభావుని కోల్పోవడం నిజంగా కూడా దేశానికి తీరని లోటు. అంత మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కూడా భారతదేశంలో, ఎందుకంటే రాజకీయాల్లో అధికారం మారుతూ ఉండవచ్చు, కానీ దేశం మంచిని కాంక్షించే వాళ్ళు పోవడం అనేది నిజంగా అందరం బాధపడే సందర్భం. తప్పకుండా వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోనిబ్బరాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని వారి అభిమానులకి, అదేవిధంగా దేశ ప్రజలు, వారి దేశంలో ఉండే వారి అభిమానులందరికీ కూడా కోరుకుంటూ మా పార్టీ తరఫున వారి వృత్తి పట్ల తీవ్రమైన సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తుంది. సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా పెగ్స్ పై ఐటీ రీంబర్స్మెంట్ ఇచ్చే వరకు సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్
సిఐటియుగా పోరాటం కొనసాగుతుందని యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఏరియాలోని కేకే ఓసీపీలో ముఖ్యమంత్రికి సంతకాల సేకరణ కార్యక్రమం, వాల్ పోస్టర్లు విడుదల చేయడంతో పాటు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా గెలిచినటువంటి సంఘాలు ప్రయత్నం చేయాలని, కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని, మారుపేర్లు సరిచేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణతో ఇచ్చినటువంటి వినతి పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సింగరేణి సీఎండీ బలరాంలకు అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్పంచుకొని పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఓపీసీ పిన్ కార్యదర్శి అహ్మద్ ఆరిఫ్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వడ్లకొండ ఐలయ్య, లింగాల రమేష్, ప్రవీణ్ జె వెంకటేష్లు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.